ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ త్వరలో ఢిల్లీకి వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత హస్తినకు వెళ్తుండడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అయితే ఆయన ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తులపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ టూర్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ దేవా, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఫస్ట్ అంటే మొదటిసారిగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో మొదటిసారిగా ఆయనకి ఢిల్లీకి వెళ్ళనున్నారు. అయితే ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తారు దానిపై స్పష్టత రాలేదు. ఇంకా బీజేపీ బీఆర్ఎస్ పొత్తులపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ టూర్కు ప్రాధాన్యత లభించింది కాబట్టి సో ఢిల్లీలో మొదటిసారిగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ హస్తినాకు వెళ్ళనున్నారు. అక్కడ ఎవరెవరిని కలుస్తారు అనే అంశాల గురించి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. ఒకవైపు ఇటు బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ ముఖ్య నేతగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏమో ఖచ్చితంగా బీఆర్ఎస్తో పొత్తులు ఉండవు అని ఆయన తేల్చి చెప్పిన పరిస్థితి. 2 రోజుల క్రితమే డాక్టర్ లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి లక్ష్మణ్ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్తో పొత్తు ఉండదని కూడా ఆయన కూడా తేల్చి చెప్పిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొద్దిగా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లోక్సభ ఎన్నికల్లో పార్టీ మొత్తం తుడిచిపెట్టుకోపోయే అవకాశం ఉంది కాబట్టి బీజేపీతో పెట్టుకుంటే కొద్దిగా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా బీఆర్ఎస్ అధినేత ఆలోచిస్తున్నాడు. కానీ ఒకవైపు బీజేపీ ముఖ్య నేతలేమో ఖచ్చితంగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నారు. ఇటు హస్తినాకు వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో మరి ఆయన ఎవరిని కలుస్తాడు? ఒకవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్తో చర్చలు జరగబోతా ఉన్నాయని కూడా కొంత పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. లోక్సభ ఎన్నికల టైంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలి, లేకపోతే ఆ పార్టీ మనుగడ కష్టం అవుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఎమ్మెల్యేలు. ఖచ్చితంగా బీఆర్ఎస్తో పొత్తు ఉండదని ఒకవైపు బండి సంజయ్, లక్ష్మణ్ లాంటి వాళ్ళు నాయకులేమో తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల టైంలో కొంత పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఎవరితో చర్చలు జరగబోతా ఉన్నాడు అనే అంశాల గురించి పెద్ద ఎత్తున ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో అధికారం కోల్పోయిండు, ఇటు అధికారం లేదు బీఆర్ఎస్ కి. సో లోక్సభ ఎన్నికల్లో కూడా ఒక ఎఫెక్ట్ అనేది కనిపించదు కాబట్టి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమనే అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు అధికార పార్టీ ఏమో పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిగా వాళ్ళ సమీక్షలు అవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు కాబట్టి బీజేపీతో పోతే ఖచ్చితంగా 2 కమాండ్ అయ్యి ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే 10 సీట్ల లక్ష్యంగా పనిచేయాలని కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఏవైతే పొత్తు ఉండబోతున్నాయనే ఊహాగానాలకు ఒక తెరబడే అవకాశం ఉంది కొద్ది రోజుల్లో మాత్రమే. ఇటు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలో లేదు కాబట్టి పొత్తు అవసరం లేదు అనే ఉద్దేశాలు బండి సంజయ్ లాంటి వాళ్ళు, లక్ష్మణ్ లాంటి వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. పార్టీలో అంటే పార్టీ రాష్ట్రంలో అధికారంలోనే లేదు, వీళ్ళు మనకి ఏం హెల్ప్ చేస్తారు, వీళ్ళతో మనకు అయ్యేదేముంది పోయేదేముంది ఆ లైన్లో బీజేపీ ముఖ్య నాయకులు ఆలోచిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. మరి కేసీఆర్ ఎవరిని కలుస్తాడు? ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో కలుస్తాడు. కొన్ని చర్చలు జరగబోతా ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడతాడు అనే అంశాల గురించి కూడా కొద్దిగా ఆసక్తిగా ఉన్న పరిస్థితి. చూడాలి మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి రాష్ట్రంలో. లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మరి బీజేపీతో పోతారా,
బీజేపీ వాళ్ళు ఒకవేళ వీళ్ళ మద్దతు వాళ్ళు తీసుకుంటారా లేదా అనే అంశాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే బీజేపీకి అవసరం లేదు యాక్చువల్గా వీళ్ళని తీసుకొని. మళ్ళీ ఆ రిమార్క్ గతంలో నుంచి కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటి నుంచో కూడా చెప్పారు, అసెంబ్లీ ఎన్నికల టైంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే దాన్ని ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా తెర మీద తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. వీళ్ళు కనుక లోక్సభ ఎన్నికల టైంలో బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కనుక పోటీ చేస్తే ఆ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఆ ప్రతిపాదకను నిజం చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ టైంలో లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ రిస్క్ తీసుకునే ఛాన్స్ అయితే మనకు కనపడట్లేదు. బీఆర్ఎస్ ఒకవేళ మద్దతు ఇచ్చినా కూడా బీజేపీ తీసుకునే పరిస్థితుల్లో లేదని కూడా మనకు తెలుస్తా ఉంది దేవా.